సునుగాక. మన రక్షకుడు విమోచకుడైనటువంటి యేసు ప్రభువారి ప్రశస్త నామములో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి, మాట్లాడనివ్వకండి. మళ్ళీ నేను ఏదన్నా మధ్యలో వాక్యం చెబుతా మాట్లాడితే మీకు కోపం వస్తుంది, బాధపడతారు. స్టార్ట్ చేసామంటే మీరు ఖచ్చితంగా టయానికి రండి. దయతో మీరేమనుకోకండి, ఆలస్యంగా రాబాకండి. మీకు ప్రతిసారి నేను చెబుతున్నాను, నాకెళ్ళి చూడండి రా, దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక. ఆమేన్. కనుక మీరు టయానికి వస్తే ఎంత బాగుంటుంది. మీరు టయానికి రాకుండా నిమ్మలంగా వస్తున్నారు. పాపం ముందు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, నిద్ర వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి తెలుసా, పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రార్థన అయిన దాకా ఫాస్టింగ్ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు, బీపీలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఇబ్బందే కదా, అవునా కాదమ్మా? కళ్ళు తిరుగుతాయి కదా. మరి మనం ఆలస్యంగా వస్తే ఏం బాగుంటుంది అంటారు అమ్మా? పేరు నోట్లోకి వస్తుంది అందామని, కానీ అంటే మళ్ళీ ఏ సమస్య అని చెప్పేసి అంటలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దానికి సమయం ఉంది కదా. ఊరెళ్ళటానికి, బస్సుకు పోవటానికి, బస్సు పోతే ఆటోకి డబ్బులు పెట్టాల్సి వస్తుందని ఏం చేస్తాం? ఏ టయానికి పోతాం? అమ్మ నవ్వేటటువంటి వాళ్ళు కూడా నాకెళ్ళి చూడండి. ఏ టయానికి పోతాం? కొంచెం నిమ్మలంగా పోతే ఏం చేస్తారు? బస్సు పోద్ది. బస్సు పోతే ఏం చేయాలి? అప్పుడు 7 నుంచి కొంజర్లకే ఎంత పెట్టుకోవాలా? 50 రూపాయలు అట్ట. అదే బస్సు టయానికి పోతే ఫ్రీగా పోతాం కదా. అందుకని ఏం చేస్తాం? ఏ టయానికి పోతాం? గట్టి చెప్పాలి. ఏ టయానికి పోతామమ్మా? బస్సు టయానికే పోతాం. మరి మందిరానికి నిమ్మలంగా వస్తే అమ్మా వేసేది కాదు. అదే అందుకే వచ్చింది సమస్య. దేవునికి మహిమ. నిజమే, మీరు అనేటటువంటిది నిజమే. పెనాల్టీ వేయట్లేదుగా. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎబ్రీ స్త్రీలట సురుకైనటువంటి వాళ్ళని రాయబడి ఉంది. ఎబ్రీ స్త్రీలు సురుకైనటువంటి వాళ్ళు అంటే మంచి తెలియగలిగినటువంటి వాళ్ళు. తెలియగలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సమయమును పోనీయక సద్వినియోగపరుచుకుంటారు. సమయమును పోనీయక. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో 15వ వచనం. చదవద్దులే అమ్మ. సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకొనుడి. ఏం చేసుకోవాలట? మరి మీకు దేవుడు మంచి స్వరం ఇస్తే మరి పాడబట్టడానికి సమయాన్ని బాగొట్టుకుంటే మళ్ళీ వస్తుంది ఈ అవకాశం. వస్తుందమ్మా? ఒకవేళ ఏదన్నా అయ్యి మనమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినాం అనుకోండి, ఈ అవకాశం వస్తుందా మళ్ళీ? ఏ క్షణం ఏమైద్దో, ఎవరికి ఎలా ఉంటుందో. అనేక మంది దైవజనులు కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ డయాస్ మీద ఉండి కుప్పగూలి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది సువార్త గాయకులు పాటలు పాడుతూనే ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది భక్తులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రమాదాలు జరిగి, యాక్సిడెంట్లు జరిగి, రోగాల వల్ల, అనేక విధాలైనటువంటి విపత్తుల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్ళి పోతూ ఉన్నారు. మరి అటువంటి సమయంలో ఎప్పుడు ఏమైద్దో, ఏ క్షణాన్ని ఏం జరిగిద్దో. అందుకే మానవుని జీవితం అట నీటి మీద బుగ్గ లాంటిది. నీటి మీద బుగ్గ చూశారు కదా, మనం ఊస్తే వస్తుంది. చూశారు ఎప్పుడన్నా ఊస్తే? రాట్లా. అదే ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు. ఆవిరి చూశారు కదా, ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. అన్నం వండేటప్పుడు ఆవిరి పడుతుంది కదా, తర్వాత కొద్దిసేపు అయితే కనిపించదు. గడ్డి పువ్వు లాంటిది మానవుని యొక్క జీవితం. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం పోయినటువంటి సమయాన్ని తిరిగి సంపాదించుకోలేం. కనుక దేవుని సన్నిధిలో ముందుగా ఉండటం అది శ్రేష్టం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక భక్తులే నాకు ఇష్టలు, వారే శ్రేష్ఠులు.
భక్తులే శ్రేష్ఠులు, వారే నాకిష్టలు. ఎవరట శ్రేష్ఠులు? భక్తులు. భక్తిగా ఉండాలి. ఏ విషయంలో భక్తిగా ఉండాలి? దేవుని సన్నిధికి రావటంలో, ప్రార్థన చేయటంలో, నమ్మకంగా ఉండటంలో, లోబట్టంలో, ప్రతి విషయంలో ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలా? భక్తిగా ఉండాలా? ఎలా ఉండాలా? భక్తిగా ఉంటే ఏమైంది? భక్తులే శ్రేష్ఠులు, వారే నాకిష్టులు. దేవుడు చెబుతున్నటువంటి మాట. ఎవరైతే భక్తిగా ఉంటారో వారు శ్రేష్ఠులు, శ్రేష్టమైనటువంటి వాళ్ళు, వారే దేవునికి ఇష్టలు. మరి దేవుని సన్నిధిలో శ్రేష్టమైనటువంటి వారుగా ఉందామా? నిమ్మలంగా తీర్చిదిద్దుకొని ఆలస్యంగా వచ్చి భక్తిహీనులుగా ఉందామా? మీరే నిర్ణయించుకోవాలా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, మీరు బాధపడాలనో కాదు. మరి ఎప్పుడు మారుదాం? రోజులు మారుతున్నాయి, కాలం మారుతుంది. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా వితిన్ సెకండ్స్తో మాట్లాడుతున్నాం. మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాం? ఉత్త ఆడియో కాదు, ఏ కాలు? వీడియో కాల్. అబ్బో, మళ్ళీ డబ్బులు కూడా నెట్ ఉంటే చాలేగా. నెట్ లేకుండా అయితే మనం మాట్లాడితే మనకే డబ్బులు పడతాయి, వాళ్ళకే డబ్బులు పడతాయి. అదే నెట్ ఉందనుకోండి, నెట్ ఉంటే ఏమైంది? వాట్సాప్ కాల్ ఏమైంది? ఇక ఎవరికి డబ్బులు పడవు. నెట్ ఉంటే చాలు. అసలు మళ్ళీ వాళ్ళ మొఖాలా పడతాయి, మన మొఖాలా పడతాయి. ఎంత టెక్నాలజీ పెరిగింది కదా. ఇంతకుముందు ఏదైనా కబురు తెలియాలంటే ఏం చేయాలా? ఉత్తరం రాయాలా. ఉత్తరం 3 రోజులకో 4 రోజులకో వారానికి పోతే వాళ్ళకి విషయం తెలిసిద్ది. మరి డబ్బులు పంపించాలి. పిల్లలు చదువుకుంటున్నారు. ఇంతకుముందు ఏం చేయాలా? ఎంఓ పంపించాలి, మనీ ఆర్డర్ పోస్ట్ ఆఫీస్ నుంచి పంపించాలి. మరి ఇప్పుడైతే అమ్మా అయ్యగారు ఫోన్పే ఉందా, గూగుల్ పే ఉందా? అసలు ఇట్లా కొట్టడమే. అంటే టెక్నాలజీ ఎంత పెరిగింది, ఎంత మార్పు వచ్చింది. మరి ఇంతకుముందు ఇటువంటి బట్టలు వేసుకున్నా అమ్మా, సినిని కుట్టుకొని వేసుకున్నాం కదా, అవునా కదా? మరి ఇప్పుడు అసలు కొంచెం చినిగితే చాలు, కొంచెం చినిగితే ఏం చేస్తాను అమ్మా? ఏమనుకోకండి, వాస్తవాన్ని మాట్లాడుకుందాం దేవుని సన్నిధిలో. ఏం చేస్తాను? అది తీసి అవతలే ఎట్లా మళ్ళీ అమ్మటే. అదేందబ్బా సొక్కా వేసుకోరాదురంటే మొత్తం ముడతలు పడ్డది, అక్కడ రంధ్రం పడ్డది చూడు, కథం, చాప్టర్ క్లోజే ఆ షర్ట్ పని. అంటే ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంత మార్పు వచ్చింది మనలో. మరి అదే రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అన్నిట్లో మార్పు వచ్చింది. మరి దేవుని దగ్గర రావటానికి మార్పు రావద్దా అమ్మా? నాకెళ్ళి చూడాలి మీరు. మార్పు రావాలా వద్దా? అవునా కాదమ్మా? ఇక్కడ దాకా వస్తుంది, పేరు వస్తుందా కానీ మళ్ళీ ఏంటో అని చెప్పేసి ఆగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. దయతో మీరు ఎవ్వరూ కూడా అన్యదా భావించకండి, వేరే విధంగా అనుకోకండి. దేవుని సన్నిధికి మొదట ప్రాధాన్యత ఇవ్వండి. అందుకే ప్రభువారు ఏమన్నారు తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే, మొదట నాకు ప్రాధాన్యత ఇస్తే, తర్వాత నేను ఏం చేస్తాను తెలుసా? మీకేం కావాలో అవి నేను మీకు అనుగ్రహిస్తా. అంటే మనకు కావాల్సినటువంటివి కూడా దేవునికి తెలుసు. ఏం కావాలో తెలుసు, ఎలా కావాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు దేవునికి. ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టి చెబుదాం, ఇంకా గట్టి చెబుదాం, 2 చేతులు ఎత్తుదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మరి ఈసారి దయతో ఏమనుకోకుండా కొంచెం ముందు రావాలని ప్రభు పేరిట మీకు 2 చేతులు ఎత్తి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆలస్యం చేయబాకండి, అన్ని పనులు ఈరోజే పెట్టుకోబాకండి. కరెక్ట్గా మీరు టయానికి వస్తే, టయానికి క్లోజ్ చేసుకుంటే మళ్ళీ పోయి ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, ఇంకేదైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. ఖమ్మం పోవాలంటే ఖమ్మం కూడా పోయి రావచ్చు, ఎందుకంటే చాలా టైం ఉంటుంది కాబట్టి. ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవటానికి కూడా ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభు సన్నిధికి ముందు రావాలని ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటనండి. దేవుని మాట వింటే దేవుడు మన ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకనంటే ఆయన మాట తప్పనటువంటి దేవుడు. అందుకే కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం.
శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మళ్ళీ చదవమ్మా. మళ్ళీ చదవమ్మా ఒకసారి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటను తలలోంచండి. కృపా కనికరం కలిగిన దేవుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా స్తుతులపై ఆశీండయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా కూడా మీ దయా కనికరం మా పట్ల చూపించి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవుల లెక్కలో ఉంచి ఈ యొక్క విశ్రాంతి దిన ఆరాధన కూడికలో నీ సన్నిధానములో చేరి మీరు ఇచ్చినటువంటి స్వరములతో పాటలు పాడి నీ నామాన్ని మయంపరిచాం. ఆజ్ఞల ధ్యానం చేశాం, ప్రార్థన చేసుకున్నాం తండ్రి. అన్నిటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు తండ్రి, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా చదవబడినటువంటి వాక్యమును మా అందరి నిమిత్తం మీరే ఆశీర్వదించండి. చదివినటువంటి వారిని దీవించండి, వినుచున్నటువంటి వారిని దీవించండి. చెప్పనై ఉన్నటువంటి నా నోటికి మీరు బోరగా ఉండి మీరే మాట్లాడండి దేవుడా. మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని అందరిని అభిషేకించండి, నీ మహిమతో నింపండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా వినాలని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఏ వాక్యాన్ని? ఏందమ్మా అమ్మా? ఓకే, ఆగేనండి, తర్వాత చూద్దరు కానీ మళ్ళీ నాకెళ్ళేనా. వినటానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేట మీకు మనవి. మీరు చెప్పినటువంటిది మంచి మాటే, బైబిల్ చూడమంటాం, తప్ప అని నేను పట్టట్లేదు. కానీ ఇటు కూడా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఏముంది అక్కడ? ఏదో మాట చదివారు. మాగమ్మ కొంతమంది చదువుకున్న పిల్లలు మంచిగానే చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. అదే రీతిగా మిగతా వాళ్ళు కూడా. నాకెళ్ళి చూడండి. మీరు ఇంటే మీకు అర్థమవుతుంది. మీరు బైబిల్ చూస్తే కాదు, మీరు ఇంటే అర్థమవుద్ది. వింటే, మీరు శ్రద్ధగా వింటే మరలా చెప్పగలరు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినగలిగితే మరలా చెప్పగలరు. చెప్పటమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడగలరు. ఇక ఈరోజు ఈ వాక్యం చెప్పారు అని. అప్పుడు ఏమైందో తెలుసా? మీరు చెప్పినటువంటి మాటలను బట్టి దేవుడు వారిని ప్రేరేపించి వారికి మారు మనసు కలగజేస్తారు. వారు కూడా మీకులాగానే మోకరించి దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు శ్రద్ధగా వినాలా. అందుకే నేను వాక్యాన్ని ఎన్నిసార్లు చదివించాను తెలుసా? ఎన్నిసార్లు చదివించా? గట్టిగా చెప్పండి. ఎందుకు 3 సార్లు చదివించా? వింటలేదని, వినాలని. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచేవాని యందే నేను సమస్తాన్ని చేయగలను అని అపోస్తులైనటువంటి పౌలు అంటున్నారు. ఎవరు బలపరిచేటటువంటి వాళ్ళు? ఎవరు బలం ఇచ్చేటటువంటి వాళ్ళు? ఎవరు బలపరిచేది? బలం ఎవరు ఇచ్చేది? మనం ప్రార్థన చేస్తాం కదా, సాక్ష్యం చెప్పేటప్పుడు, మరి ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు, అయ్యా నాకు బలాన్ని, ధైర్యాన్ని దయచేయ్యా, నా నోటికి మీరు తోడుగా ఉండండి దేవుడా, మీరే మాట్లాడండి అని ప్రార్థన చేస్తాం. అంటే బలం ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. అందుకే దేవుని యందే సమస్తము చేయగలడట. ఎవరు?
అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట, ఫిలిప్పీ సంఘంతో వాళ్ళకు ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి మాట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. దేవుని యందే సమస్తము చేయగలను అని అంటున్నాడు. మరి దేవుడు ఏం చేస్తాడట చూడండి, దేవుని యొక్క వాక్యంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. దేవునికి స్తోత్రం. బలమును పరాక్రమమును నీ దానములు, దేవుడిచ్చేటటువంటి బహుమతి. బలము, ఎవరు బలంగా ఉంటారు? తిండి తినివాడే కండగలవాడే మనిషోయ్. అంతేనా? చదువుకున్న పిల్లలు అంతేనమ్మా? తిండి తినివాడే కండగలవాడు. తింటేనే కదండి కండ వచ్చేది. కండగలవాడే మనిషి. లేకపోతే ఎట్లుంటారు? బక్కగా ఉంటారు, ఎండకపోయి ఉంటారు. ఎట్లుండరు? పేలగా ఉంటారు. కండుంటే ఎట్లుంటారు? బొండుగా దండుగా ఉంటారు. అవునా కదా? అందుకే చాలామంది ఆడపిల్లలు ఏం చేయరు? ఫ్యాషన్గా కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా ఇంటి దగ్గర ఉండే ఎట్ట తింటారు? ఎంత ఫ్యాషన్గా తింటారు, ఎంత స్టైల్గా తింటారు అమ్మా? గింతంత కదా. మరి ఆడపిల్లలు గింతంత తింటే ఎట్లా? సమృద్ధిగా తినాలా. సమృద్ధిగా తింటే కండగా ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గొప్పతనమును ఐశ్వర్యమును ఘనతయు బలమును పరాక్రమమును నీ దానములో, దేవుడిచ్చేటటువంటిది బలం, ధైర్యం దేవుడిచ్చేటటువంటిది. నీ దానములు దేవునికి స్తోత్రం. హెచ్చించేటటువంటి వాడు, అందరికీ బలం ఇచ్చేటటువంటి వాడు ఎవరట? దేవుడు. ఎవరికన్నా ఇవ్వకుండా ఉంటుండా? అసలు నిజంగా మనం ఎంత ధన్యులమో తెలుసా? ఎంత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళమో తెలుసా? ఈరోజు ఎంతోమంది హాస్పిటల్లో డబ్బులు లేక, మంచి వైద్యం జరక్క బాధపడి ఏడ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆయుష్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి స్వరముతో పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క మాటలు దేవుడిచ్చినటువంటి సేవలతో శ్రద్ధగా వింటున్నాం. చాలామందికి వినపడదు, చాలామంది మాట్లాడలేరు, చాలామంది నడవలేకపోతున్నారు, చాలామంది కూర్చోలేకపోతున్నారు. అయినా కూడా దేవుని సన్నిధిలో మనం కూర్చుంటున్నాం అని అంటే ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? చాలామందికి ఏం రావట్లేదనంటే నిద్ర రావట్లేదండి. నిద్ర రావట్లా తెలుసా మీకు? చాలామందికి నిద్ర రాదు. సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్యాలు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, వాటిని బట్టి ఏం రావట్లేదట? ఏం రావట్లా? నిద్ర రావట్లా. మరి మనకైతే ఎందుకని నిద్ర వస్తుంది? మనకున్నటువంటి బరువు అంతా తీసేస్తున్నాం. ఎందుకని? మన తలలో ఉన్న బరువు. ఏం బరువు ఉంది? ఈ వారం రోజులంతా పని చేస్తాం కదా, ప్రయాణం చేస్తాం కదా, బండి మీద పోతాం కదా, లేకపోతే బస్సులో పోతాం కదా, తల నుండి ఏమొస్తుంది? దుమ్ము వస్తుంది కదా. మంచిగా స్నానం చేస్తున్నాం. ఏ స్నానం? తల స్నానం. తల స్నానం చేస్తే ఏమైద్ది? షాంపూతోటేనో కుంకుడుకాయలతోటేనో, కుంకుడుకాయలు వద్దులేండి, మళ్ళీ కొట్టాల వాటిని అంత చేయాల, కష్టమైద్ది మనకి. దేవునికి మహిమ కలుగును గాక. అంతా రెడీమేడే కావాలా, కొట్టే పని లేదు. శుభ్రంగా తలస్నానం చేస్తే మన వెంట్రుకలు ఎట్లుండే తెలుసా? రెపరెపలు ఆడుతున్నాయి. రెపరెపలు ఆడుతుంటే కొంచెం తినగలిగినటువంటి వాళ్ళు, ఆకలిగా తట్టుకోలేని వాళ్ళు కొంచెం తినొస్తున్నారు, లేకపోతే టిఫిన్ చేస్తున్నారు. చాలామంది ఫాస్టింగ్ ఉండాలి, ప్రేయర్ అయిపోయిన దాకా ఏం అంటుకోవద్దు అని నిష్టగా ఉండేటటువంటి వాళ్ళు నిష్టగా వస్తున్నారు. వస్తున్నటువంటి ఈ సమయంలో ప్రశాంతంగా బరువు అంతా పోయింది కదా మనకి. కాబట్టి ఏమవుతుంది మనకి?
ఆ? భలే కళ్ళు కొరసపోతానండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది గొప్ప ధన్యత అండి, గొప్ప భాగ్యం. కానీ ఒక విచారకరం ఏంటంటే దేవుని సన్నిధిలో నిద్రపోవద్దు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినండి. దేవుడిచ్చినటువంటి భాగ్యం అది, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అది. కోటీశ్వరులు ఉన్నారు, డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అన్నం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వస్త్రాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లేక నిద్ర రావట్లా. ఏంటి మా పరిస్థితి అని ఉన్నటువంటి వాళ్ళు ఇది ఆడిగిపోద్దా ఏమైద్దా అని చెప్పేసి వాళ్ళకి నిద్ర రావట్లా. అంటే రకరకాలుగా నిద్ర రానటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మనం హాయిగా నిద్రపోతున్నాం, కడుపారా తింటున్నాం, కంటారా నిద్రపోతున్నాం. అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం. అందుకే అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే, అందరికి బలం ఇచ్చేటటువంటి ఆయనే, అందరికి ఆరోగ్యం ఇచ్చేటటువంటి ఆయనే, దేవుడే. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసి మంచివారి మీదను చెడ్డవారి మీదను. అదే ఉందమ్మా, చూడండి ఏముందో. 5:45 మత్తయి సువార్త, త్వరగా 5:45 మత్తయి సువార్త 5:45 ఆయన చెడ్డవారి మీదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంటే ఏం ఉదయింపజేస్తాడట? మంచివారి మీద, అందరి మీద. అంటే అందరి మీద దేవుడు ఏం చేస్తాడట? మరి సూర్యుని ఉదయింపజేయకపోతే ఏమైద్ది? ఎప్పుడు చీకటిగానే ఉందనుకోండి, ఎట్లుంటుంది మన పరిస్థితి అమ్మా? ఏం పని చేసుకోలేం. అంటే మనం పని చేసుకోవాలని సూర్యకిరణాలు మన మీద పడితే మన శరీరానికి దద్దులు రావు, ఆరోగ్యంగా ఉంటాం. సూర్యకిరణాలు మన కళ్ళ మీద పడితే మనకి కామెర్లు రావు. చాలాసార్లు చెప్పుకున్నాం కదా. చిన్నపిల్లలు కామెర్లు అయితే ఏం చేయమంటారు డాక్టర్? పొద్దున్నే వచ్చేటటువంటి ఆ సూర్యకిరణాలు కళ్ళల్లో పడేటట్టుగా ఎండలో చూపించమంటారు. అంటే దేవుడు మనకు బలం ఇవ్వటానికి, దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వటానికి ఏం చేస్తున్నట? తన సూర్యుడిని ఉదయింపజేస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నట? నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో. దేవుని స్తోత్రం చెప్పండి. నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షము కురిపిస్తున్నాడు. అంటే అందరి మీద ఏం చేస్తున్నట? వర్షం కురిపిస్తాడు. ఎందుకు వర్షం? వర్షం వస్తే ఏం జరిగిద్ది? ఏం జరిగిద్దామా? నోరు తెరవండి. ఏం జరిగిద్ది వర్షం వస్తే? వేసిన విత్తనాలు మొలకెత్తుతాయి. అవి మొలకెత్తితే పెద్ద అయితే కాయలు కాస్తాయి. వరి పండిద్ది, కంది పండిద్ది, మొక్కజొన్న పండిద్ది. మనం తినటానికి వంకాయలు, కూరకాయ, బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ పండుతాయి. పండాలంటే ఏం కావాలా? అయ్యా వర్షం లేకపోయినా బావిలో నీళ్ళు పెట్టుకొని, బోర్లో నీళ్ళు పెట్టుకొని అనుకుంటామేమో, అందాం అనుకుంటున్నారేమో ఒకవేళ. మరి బావిలో నీళ్ళు కావాలన్నా, బోర్లో నీళ్ళు కావాలన్నా ఈ కొన్నాళ్ళకి అయిపోతాయి. అయిపోతే ఏం కావాలి మళ్ళీ? దేవుడు వర్షమే. దేవునికి స్తోత్రం. అందుకే అందరి మీద ఏం చేస్తున్నట్ట? వర్షం ఇస్తుండ. వర్షం ఇస్తే ఏమైందట? పంటలు పండుతాయి. పంటలు పండితే ఏమైంది? మనకు సమృద్ధిగా భోజనం దొరికింది. భోజనం దొరికితే కరువు లేకుండా ఉంటే బలంగా ఉంటామా లేదా? ఎటు తిరిగినా అక్కడికే వస్తాం, దేవుడు ఇచ్చేటటువంటి బలం దగ్గరికి. అంటే దేవుడే ఇవ్వాలి బలం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను. మరి మనం ఏమైనా చేస్తామా? మనం బలపరిచేటటువంటి దేవుని యందు మనం ఏదైనా చేయగలమా? బైబిల్లో ఆనోకు ఉన్నాడు. ఆనోకు అనేటటువంటి ఆయన, మనం అనుకుంటాం నేను ఒక్కడనే, మాకు ఎవరు బంధువులు లేరు అనుకుంటాం, ఎవరు రారు అనుకుంటాం. ఎవరు రాపోయినా మనతో ఎవరు ఉంటారు? యోసేపు ఒక్కడే. ఏడన్నాడో? ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. యోసేపు ఒక్కడే జైల్లో పెట్టబడ్డాడు. అయినా ఒక్కడనే బాధపడలా. యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. అందుకే యోసేపు ఒక్కడిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, నేను ఒక్కదాన్ని, నా కుటుంబంలో ఎవరు లేరు, నాకు సహకరించేటటువంటి వారు లేరు, నన్ను ఆదరించేటటువంటి వారు లేరు, నన్ను ప్రేమించేటటువంటి వారు లేరు, నన్ను మందలించేటటువంటి వారు లేరు అని నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు చింతిస్తున్నావేమో. అయినా దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నా అంటున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తున్నా అంటున్నాడు, నీకు ఆరోగ్యం కలగజేస్తున్నా అంటున్నాడు, నీకు ఆయుష్నిస్తున్నా అంటున్నాడు.
నీ ప్రాణాన్ని చేతదీరుస్తున్నట్టు ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారులారా, ఒక్కళ్ళమే అని బాధపడుతున్నావేమో. అయితే ఆనోకు ఒక్కడే, ఆనోకు ఒక్కడే, ఒక్కడే. ఆదికాండం చూడండి 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 23, 24 వచనాలు. దేవునికి స్తోత్రం. ఆనోకు 365 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలట? 365 సంవత్సరాలట. ఎవరితో నడిచిండట? దేవునితో నడిచిండు, దేవునితో నడిచిండు. ఎవరితో నడిచిండట? ఆనోకు ఒక్కడైనా ఇంకెవరు నడిచారా? ఒక్కడైనా ఇంకెవరు నడిచారా? ఆనోకు ఒక్కడే నడిచింది. ఒక్కడే కదా, నేను ఒక్కడని ఫీల్ అయిందా? ఆనోకు ఒక్కడే దేవునితో నడిచిండు. అంటే దేవునితో ఎంత సహవాసం చేసి ఉండాలా, దేవునితో ఎంత నమ్మకంగా ఉండాలా, దేవునితో ఎంత భక్తిగా ఉండాలా, దేవునికి ఎంత లోబడి ఉండాలా. ఎవరో? ఆనోకు. నీ సాగెద యేసునితో సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. పాట మాత్రం అద్భుతంగా పాడతాను. నేను సాగేదా ఎప్పుడు దాకట? నా జీవిత కాలం అంతా సాగుతాను. వేస్తూ ఉంటున్నావా? వేస్తూ ఏసులాగా బ్రతుకుతున్నావా? పాట మాత్రం అద్భుతంగా పాడుతున్నాం. ఎట్లట? నేను సాగేదా యేసునితో సాగుతాను నా జీవిత కాలం అంతా. ఆనోకు వలే. ఎవరిలాగట? ఆనోకు ఎలా సాగిండు? దేవునితో నమ్మకంగా ఉండు, దేవునితో సహవాసం చేసిండు, దేవునితో స్నేహం చేసిండు, దేవునితో నడిచిండు. ఎన్నాళ్ళు నడిచిండు? మరి మన స్నేహం ఎన్నాళ్ళు ఉంటుంది? మన స్నేహం ఎన్నాళ్ళు ఉంటుంది? మనం కూడా స్నేహం చేస్తాం కదా మన ఫ్రెండ్స్తో. ఎన్నాళ్ళు ఉంటుంది? అవసరం ఉన్నంతకాలం. అవసరం తీరిన తర్వాత స్నేహం ఉండదు. ఏదన్నా ఒక మాట అంటే స్నేహాన్ని పక్కన పెడతాం. మన స్నేహంలో స్వార్థం, మన ప్రేమలో కల్మషం. కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు, దేవుని ప్రేమలో కల్మషం లేదు, దేవుని సహవాసంలో మోసం లేదు. అందుకే ఆనోకు దేవునితో నడిచెను. ఎన్నాళ్ళు నడిచిండట? 365 సంవత్సరాలు నడిచాడు. అందుకే ఆనోకు మరణమును రుచి చూడలేదు, మరణాన్ని చూడలేదు. ఆనోకు దేవునితో నడిచిండు కాబట్టి ఆనోకు కొనిపోబడ్డాడు. భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరణాన్ని రుచి చూస్తూ ఉన్నారు. కానీ ఆనోకు మాత్రమే మరణమును రుచి చూడకుండా దేవునితో కొనిపోబట్టడానికి కారణం ఆనోకు 365 సంవత్సరాలు తను బ్రతికినంత కాలం దేవునితో నడిచాడు. మరి దేవునితో నడిచేటటువంటి అనుభవం మనకుందా? అద్భుతంగా పాట పాడుతున్నాం కదా, మళ్ళీ పాడకుండా ఉండారు. అయ్యగారు భలేగా అంటాడో పాడినందుకే అనుకొని మళ్ళీ పాడకుండా ఉండారు. కాదు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆనోకు వలె మనం నడిచేటట్టుగా ప్రయత్నించాలి. ఆనోకు లాంటి అనుభవం మనం దేవునిలో నడిచేటటువంటి అనుభవం మనం పొందుకోవాలి. అందుకే ఆనోకు మరణించకుండా ఒక్కడే కొనుపోబడ్డాడు. కారణం
దేవునితో నడిచాడు. దేవునితో నడిచేటటువంటి అనుభవం మనకు రావాలి. అంతేకాకుండా నోవాహు కూడా, నోవాహుని గురించి దేవుడు ఏమన్నాడు చూడండి. 6వ అధ్యాయం ఆదికాండం 23, 6వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఎవరట? కృప పొందినవాడు. ఎవరు? నోవాహు. యెహోవా దృష్టి యందు కృప పొందినటువంటి వాడు నోవాహు. నీతిపరుడును నిందారహితుడై ఉండెను. దేవునికి స్తోత్రం. నోవాహు కూడా దేవునితో నడిచినవాడు. ఈ తరముల్లో చూడగా నీవే నా దృష్టికి నీతిమంతుడిగా కనబడితివి అని అంటాడు. అప్పుడు దేవుడు భూమిని సృష్టించిన తర్వాత భూలోకం అంతటా చెడిపోయిందట. భూలోకం అంతా చెడిపోయింది. ఆ చెడిపోయినటువంటి సమయంలో దేవుడు చూసి భూమి మీద కోప్పడి జలప్రళయం రప్పించడానికి ప్రయత్నం చేస్తే, ఆ సమయంలో దేవుడు అంటున్నాడు నోవాహుని గురించి, ఈ తరముల్లో చూడగా నీవే నాకు నీతిమంతుడిగా కనబడితివి. మొదటి వచనంలో ఉంటుంది, నీవే నీతిమంతుడిగా నాకు కనబడ్డావు అని నోవాహుని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు కనుక నోవాహుకి ఏం చెప్పిండు తెలుసా? నోవాహు, జలప్రళయం వస్తుంది కనుక నువ్వు ఒక ఓడను తయారు చేసుకో అని చెబితే, ఓడను తయారు చేసి సువార్తను ప్రకటించి, ఓ ప్రజలారా మీరందరూ కూడా ఈ ఓడలోకి రండి, జలప్రళయం వస్తుంది, మనం నశించిపోతాం, నశించిపోకుండా మనం రక్షించబడటానికి, దేవునిలో ఆనందించడానికి, మనం సజీవంగా ఉండటానికి ఈ ఓడలోకి రాండి అని అంటే, మనుషులు రాలేదు కానీ జంతువులన్నీ కూడా జంటలకు వచ్చి ఉన్నాయట. అందులో ఏమొచ్చినాయి? జంతువులు. ఇలకలు వచ్చినాయి, పిల్లులు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, గొర్రెలు వచ్చినాయి, అన్ని జంతువులు అన్నీ కూడా వచ్చినాయి. అన్నీ ఎక్కడున్నాయట? ఇవన్నీ కూడా ఓడలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఎలక తిరుగుతుంది అనుకోండి, పిల్లి ఎక్కడుంటే ఏం చేస్తుంది? చెప్పాలా? ఏం చేస్తాయి? పట్టిద్దా లేదా? నేను మొన్న ఒక ఇంట్లో చూసిన, నల్లగా ఉంది కుక్క, పెద్దగా ఉంది. వాళ్ళ ఇంట్లో ఎరకపోతుంటే పోయి బయ్యని పట్టింది. కుక్కే పట్టింది, పిల్లి కాదు. మరి ఈ వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఉంటే ఏం చేయాలా? సింహం, పులి ఇవన్నీ మరి తర్వాత దుప్పులు, జింకలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వేటాడి తింటాయి కదా. మరి ఇందులోకి వచ్చేసరికి అసలు ఎంత స్నేహంగా ఉన్నాయో తెలుసా? ఎంత ఐక్యతగా ఉన్నదో తెలుసా? ఇక్కడ శత్రువుగా ఉన్నటువంటి అన్నీ కూడా ఆ ఓడలోకి వచ్చేసరికి ఎంత ప్రేమ కలిగి ఉన్నాయో, ఎంత సహవాసం కలిగి ఉన్నాయో, ఎంత ఐక్యత కలిగి ఉన్నాయో. మరి దేవుని సన్నిధిలో ఓడ అనగా దేవుని మందిరానికి సాదృశ్యం. మరి ఈ దేవుని మందిరంలో అనేక జనాంగాలు ఉంటారు. అయినా మనలో ఏముండాలట? ఆ ఓడలో ఉన్నటువంటి ఆ జంతువులను, పక్షులను అన్నిటిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఐక్యత నేర్చుకోవాలా, సహవాసం నేర్చుకోవాలా, ప్రేమ కలిగి ఉండటం నేర్చుకోవాలా. కానీ ఒక్క మేకను ఒక్క సింహం అంటుకోవాలా. అదే బయట అయితే కొండల్లోకి పోతే తోలుకొని పోతుంటే, మేకలు పోతుంటే సింహం ఉందనుకోండి, గొర్రెలని అనుకోండి, ఏం చేస్తాయి? దావీదు పోయిండు కదండి, దావీదు గొర్రెలు కాస్తుంటే ఏం చేసింది? సింహం వచ్చి ఏం చేసింది? ఒక గొర్రెని ఎత్తుకొని పోతుంటే పరుగుని ఎత్తుకొని పోయి ఏం చేసిండు? సింహాన్ని పట్టుకొని చీల్చి పడేసి తన గొర్రెని రక్షించుకొని తీసుకొచ్చాడు. అంటే మరి ఈ ఓడలో ఉన్నటువంటి ఏమైనాయి? దేవుడే వాటికి నోరు మూపించి మౌనం కూర్చోండి, ఐక్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి, సహవాసం కలిగి ఉండండి అని అంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనలో అటువంటి ప్రేమ కానీ, అటువంటి ఐక్యత కానీ, అటువంటి సహవాసం కానీ ఉందా? ఒకవేళ లేకపోతే, ఒకవేళ మనలో స్వార్థం ఉంటే, ఒకవేళ మనలో హెచ్చు తగ్గులుంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం తగ్గించుకొని ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం సమానత్వంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ నోవాహు చెప్పినటువంటి మాటలు విని
ఆ జంతువులన్నీ వచ్చి అవన్నీ కూడా రక్షించబడ్డాయి. వాటితో పాటు నోవాహు కుటుంబం, ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది వచ్చారు? నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే వచ్చారు. ఆ 8 మంది మాత్రమే ఒక్కడే నీతిమంతుడిగా జీవించండు. అందుకే నోవాహు కుటుంబం ఏమైంది? రక్షించబడ్డది. మరి మనం ఎందుకు ఒక్కళ్ళమని బాధపడుతున్నావా? ఇంట్లో యజమానులు లేడని బాధపడుతున్నావా? నీ సతీమణి లేదని బాధపడుతున్నావా? పిల్లలు లేరని బాధపడుతున్నావా? నీకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా? నీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యతో నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ఏ బాధతో ఉన్నా కూడా నీకు సీటు రాలేదని బాధపడుతున్నావా? చదువులో ముందుకు కొనసాగలేకపోతున్నానని బాధపడుతున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు ఏ బాధ ఉన్నా, నీ భారము యెహోవా మీద మోపుము. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను రక్షించేటటువంటి ఆయన, ఆయన నిన్ను ప్రేమించేటటువంటి ఆయన, ఆయన నిన్ను ఉద్ధరించేటటువంటి ఆయన, ఆయన నిన్ను లేవనెత్తేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనపడ్డాడు కనుక నోవాహు కుటుంబం రక్షించబడతాయి. మరి మనమెందుకు మన కుటుంబం రక్షించబడకూడదు? మనం ఎందుకు నీతిమంతులుగా జీవించకూడదు? పరిశీలన చేసుకుందాం. నీతిమంతులుగా జీవిద్దాం, దేవునికి లోబడదాం, దేవుడు చెప్పినట్లుగా చేద్దాం. నోవాహు దేవుడు చెప్పినట్టుగానే చేసిండు. ఓడను సిద్ధం చేసుకోండు, ఓడలోకి ప్రవేశించిండు. జలప్రళయం దేవుడు చెప్పినటువంటి మాట జరిగింది. జలప్రళయం వచ్చింది. 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం వచ్చింది. ఆ 40 రోజులు ఎడతెరిపి లేనటువంటి ప్రచండమైనటువంటి జలప్రళయం వచ్చి ఆరారాత పర్వతం అంతా కూడా మునిగిపోయిందట. ఎన్ని రోజులు ఉన్నాయో తెలుసా? 150 రోజులు. 150 రోజులు అంటే 5 నెలలు. 5 నెలలు 5 3 15, 150 రోజులు. నెలకు 30 రోజులు కదా. 150 రోజులు భూమి మీద నీళ్లుండా ఏమైనా ఈ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఓడలో ఉన్నటువంటి జంతువులు మాత్రమే రక్షించబడదు. నీళ్ళలో పడితే ఉంటారండిగా. అందులో జలప్రళయమే తుఫాన్లా కొట్టుకొని పోతుండే. అక్కడ దాకా ఎందుకు? నీళ్ళలో పడితే బతుకుతారా? బావిలో పడితే, గాబులో పడితే, పిల్లలను కూడా గమనించండి. చాలామంది పిల్లలు ఏమవుతున్నారు? మనం చూడకపోతే గాబులో పడి చనిపోతున్నారా లేదా? అందరూ చనిపోయారు, అన్ని జంతువులు చనిపోయినాయి. కానీ ఓడలో ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రతికారు. ఓడలో ఉన్నటువంటి జంతువులు మాత్రమే బ్రతికినాయి. ఓడ అనగా దేవుని మందిరానికి సాదృశ్యం. దేవుని మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రతుకుతారు. ఇప్పుడు మేము బ్రతకట్లేదండి, మందిరానికి రానటువంటి వాళ్ళు బ్రతకట్లేదా? వాళ్ళు బ్రతుకుతున్నారు. బ్రతకటం అంటే దేవుని రాజ్యానికి వారసులు అవటం. ఇక మరణం లేనటువంటి స్థలం, శాశ్వతంగా ఉండేటటువంటి స్థలం, ఆ రాజ్యంలో ఉంటాం దేవుని మందిరంలో ఉంటే. అందుకే దేవుని మందిరంలో ఏమైందో తెలుసా? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏముందో. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి, దేవునికి స్తోత్రం, ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించెను. తన ఆలయంలో ప్రార్థన చేస్తే దేవుడట ఏం చేసిండట? ఆలకించి అంగీకరించను. అంటే దేవుడు విని అంగీకరించాడు. మరి ఈ అనుభవం ఉందా మనకెప్పుడన్నా? దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసి మన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించేటటువంటి అనుభవం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకునేటటువంటి అనుభవం ఉందా మనకే? ఉందంటే ఏ సావో, లేదంటే ఏ సావో. వెరీ గుడ్, ఎవరు కరెక్ట్గా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలోకి వచ్చి తన హృదయాన్ని గుమ్మరించి మోకరించి కన్నీళ్లు విడిచి దేవునికి మొరపెట్టింది. దేవునికి మొరపెడితే ఏం చేసిండు? ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించినని ఉంది కదా. అన్న ప్రార్థన చేసింది కదా. ఏమని చేసింది? దేవుడా, నాకు సంతానం లేదయ్యా, నన్ను అందరూ గొడ్రాలు అనుకుంటున్నారు, నేను ఈ మాటలు పడలేకపోతున్నానయ్యా, నువ్వు నాకు ఒక కుమారుని దయచేయి దేవుడని కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని గుమ్మరించి
ప్రార్థన చేస్తే దేవుడు ఆమె కన్నీళ్లు చూసి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకి ఏం చేసిండట? ఏమి ఇచ్చిండట? దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనకుంది అటువంటి అనుభవం. నీకున్నటువంటి సమస్యను బట్టి, నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి, నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి వ్యతిరేకతను బట్టి ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి నీకున్నటువంటి సమస్య చెప్పుకునేటటువంటి అనుభవం నీకుందా? బాప్తీసం తీసుకున్నాం, మారు మనసు పొందాం, పర్ణశాల పండుగ ఆచరిస్తున్నాం, పెంతెకోస్తు పండుగ ఆచరిస్తున్నాం, పస్కా పండుగ ఆచరిస్తున్నాం, నెంబర్ 1 కానుకల పండుగ చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, శనివారం ప్రార్థనకు వెళ్తున్నాం అని చెప్పుకుంటున్నాం. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, మంచిదే. కానీ దేవుని సన్నిధిలో నీకున్నటువంటి వ్యతిరేకత, నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి అనారోగ్యం, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి ఇబ్బంది బట్టి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి అనుభవం ఉందా? ఎప్పుడన్నా వచ్చి దేవుని సన్నిధికి సబ్బాతు రోజు కాదు, మిగతా రోజుల్లో ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించేటటువంటి అనుభవం ఉందా? ఆనోకు అటువంటి అనుభవం ఉంది కాబట్టి ఓడలో ప్రవేశించాడు. మరి మనకుంది అటువంటి అనుభవం. అటువంటి అనుభవం ఉంటే నీ పిల్లలు మారు మనసు పొందుతారు, నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటారు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆనోకు అటువంటి అనుభవం ఉంది కనుకనే ఆయన దేవుని మాటకు లోబడి ఓడలో ప్రవేశించండు కనుకనే తన కుటుంబం రక్షించబడ్డది. మరి నీ కుటుంబం రక్షించబడద్దా? నీ కుటుంబం దేవుని రాజ్యంలో ఉండొద్దా? నీ కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడొద్దా? మరి ఆశీర్వదించబడాలని అంటే శనివారం ఒక్కటే. అది కూడా కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది రానోళ్ళు కూడా ఉంటారండి. దేవునికి మహిమ కలుగును కాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆనోకొక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. మరి మనం ఎందుకు నీతిమంతులకు కనపడకూడదు? దేవునికి మనం ఎందుకు దేవుని కృప పొందుకోకూడదు? మనం ఎందుకు ఆ ఓడలో ప్రవేశించకూడదు? మన కుటుంబం ఎందుకు రక్షించబడకూడదు? ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఒక్కడని భయపడ్డా? నా ఒక్క కుటుంబాన్ని చింతించిండా? కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మరి మనం కూడా ఆ విధంగా ఉన్నట్లయితే నన్ను బలపరచువని యందు నేను సమస్తము చేయగలను. పౌలు గారు అంటుండు, ఆయన బలపరిచేటటువంటి ఆయన ఎవరు? దేవుడే. ఆయన యందు అన్నీ నేను చేయగలను అనేటటువంటి నమ్మకం, విశ్వాసం కలిగిండు. అంతేకాదు, కరువు కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినటువంటి రోజుల్లో ఇస్సాకు గెరారు దేశంలో విత్తనం వేశాడు. విత్తనం వేస్తే అందరు పంటలు పండలేదు, కానీ ఎవరు పంట పండింది తెలుసా? ఎవరు పంట పండింది? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చూడండి అమ్మ. 12-13. ఆదికాండం 26వ అధ్యాయం 12-13. దేవునికి స్తోత్రం. విత్తనం వేసి నూరంతలో. మరి కరువు వచ్చింది ఆ దేశంలో. కరువు వచ్చిన ఇస్సాకు పంట పండటం ఆగిపోలేదు. నూరంతల ఫలం పొందిండు. ఎవరు ఆశీర్వదించారట? దేవుడు ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడు. ఆయన నువ్వు కూడా గొప్పవాడి కావాలంటే, నువ్వు కూడా గొప్పదానే కావాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుడు ఆశీర్వదించాల. యెహోవా ఆ మనిషిని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడు. ఆయన అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు దేవునికి స్తోత్రం చెప్పండి. క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. క్రమక్రమంగా అంటే చిన్న చిన్నగా మొదలు మన అబ్బాయి బడికి పంపించినప్పుడు ఎన్నో తరగతి చదువుతారు? వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ తర్వాత ఏమొస్తాయి? వీళ్ళు వస్తాయి. వీళ్ళ తర్వాత చెప్పండి, ఊళ్ళు వస్తాయి, తర్వాత రూరులు వస్తాయి, తర్వాత ఇక మిగతా అన్నీ వస్తాయి, బండిరా వరకు వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఎక్కాలు వస్తాయి కదా, అన్నీ నేర్పుతారు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి 1వ తరగతికి వస్తాడు. మరి 1వ తరగతి అయిపోయిన తర్వాత
రెండో తరగతి, 2 అయిపోయిన తర్వాత 3, 3 తర్వాత 4 తర్వాత 5 క్రమక్రమం. 1 ఆలు ఏమంటారు ఆలని ఇంగ్లీష్లో ఏందో అంటారుగా. యూకేజీ, ఎల్కేజీ ఇవి అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే 10వ తరగతి దాకా మాత్రమే కాలు రేగరేస్తాడు అబ్బాయి. తర్వాత కాలేజీ, ఇక ఆపే పరిస్థితే ఉండదు. ఈ సెల్లు లేకపోతే బడికే పోడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్రమక్రమంగా 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, కాలేజీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషను, తర్వాత పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇక చదువుతూనే ఉంటాడు. అంటే క్రమక్రమంగా అభివృద్ధి పొందుతుంది. ఇంత మంచిగా చదివేటటువంటి పిల్లవాడు చివరికి ఏమవుతాడు? ఉద్యోగం వస్తుంది, మంచి స్థితిలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మాయి కూడా అంతే. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కదా, మగ పిల్లలే తక్కువ ఉన్నారుగా, అందుకే చూస్తున్నారు అట్టుకుంది. మమ్మల్ని గురించి చెప్పట్లేదు, అబ్బాయిల గురించి చెబుతున్నారు. మీరు కూడా అంతే చదువుకొని ఎట్లా ఇస్సాకులాగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాలా, జ్ఞానం రావాలా. ఎట్లా వస్తుంది జ్ఞానం? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. ఇటు చూడాలి నాకెళ్ళి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం, దేవుని మాట వింటాం, దేవునికి లోబట్టం ఉంటే జ్ఞానం వస్తుంది. ఎట్లా వస్తుంది జ్ఞానం? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువ ఉన్న యెడల అతడు నన్ను అడగాలట. ఎవరిని అడగాల? దేవుడిని అడగాల. దేవుని సన్నిధికి వచ్చి ఎవరూ లేకపోయినా అయ్యా తాళం చెయ్యవండి, కొంచెం ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలి, మంచి మార్కులు రావాలి, నేను పాస్ కావాలి, మంచి స్థితిలో ఉండాలి, నాకు ఉద్యోగం రావాలి, తల్లిదండ్రులకి, సంఘానికి, గ్రామానికి నేను మంచి పేరు తేవాలా అని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. ఎప్పుడు? అడిగితే. అందుకే దేవుని యొక్క వాక్యంలో అడుగుడి మీకు ఇయ్యబడునని రాయబడి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. కానీ మనం అడగలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో మోకరించలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి అనుభవాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. నీకు కాళ్ళ నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా, సరే కూర్చోలేకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించగలిగితే నీ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేటటువంటి దేవుడు, నీ దేవుడు నీకు బలం ఇచ్చేటటువంటి దేవుడు, నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, ఘనతనిచ్చేటటువంటి దేవుడు, అందరికీ బలము ఇచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నాకు ఒక్కళ్ళకే ఇట్ట జరిగిందా? నాకు ఒక్కదానికే ఈ నొప్పులు ఉన్నాయా? నాకు ఒక్కళ్ళకే ఈ బాధ ఉందా? నాకు ఒక్కళ్ళకే ఇది ఉందా? నాకు ఒక్కళ్ళకే సమస్య ఉందని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ఒక్కళ్ళవని బాధపడినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. అన్న కోరికను నెరవేర్చినటువంటి దేవుడు నీ కోరికను కూడా నెరవేరుస్తాడు. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి అన్నలాగా ప్రార్థించగలిగితే, నోవహులాగా ఆ ఓడలో ప్రవేశించగలిగితే, ఆ దేవుణ్ణి అడగగలిగితే ఆయన ఇచ్చేటటువంటి దేవుడు. మనుషులైతే అడిగినా ఇవ్వకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడట? తన ఆలయములో ప్రార్థన ఆలకించి అంగీకరించేటటువంటి దేవుడు, జవాబిచ్చేటటువంటి దేవుడు, ప్రేమించేటటువంటి దేవుడు, నీ కోరికను సిద్ధింపజేసినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ప్రార్థన అనుభవం కావాలి, దేవుని సన్నిధిలో మోకరించేటటువంటి అనుభవం కావాలి. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? ఆలోచించిన ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్కళ్ళకైనా ఈ అనుభవం ఉందా? ఒక్కళ్ళకైనా? సబ్బాతు రోజు కాదు, మిగతా రోజుల్లో ఎప్పుడైనా నీ కుటుంబంలో ఎవరన్నా నీ మాట వింటలేదేమో, దేవుడిని నమ్మట్లేదేమో, దేవునికి లోబట్టలేదేమో, మారు మనసు పొందట్లేదేమో, తాగుడుకు బానిసయ్యారేమో, ఇంట్లో చికాకు చేస్తున్నారేమో, అయితే నువ్వు రా, దేవుని సన్నిధిలో మోకరించు, అన్నలాగా ప్రార్థించు, కన్నీళ్లు విడు. నీ కన్నీరు చూస్తాడు దేవుడు, నీకు జవాబిస్తాడు దేవుడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఒక్కళ్ళని బాధపడొద్దు. అన్న ఒక్కతే సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసింది. ఆమెతో అనేక మంది లేరు వెంట, అందరూ వెళ్ళిపోయారు. అయినా కూడా ఆమె ఒక్కతే మోకరించి ప్రార్థన చేసింది. మరి మనకుంది అటువంటి అనుభవం? ఖాళీ దొరికింది అనుకోండి, అమ్మ ఇటు చూడండి రా, ఖాళీ దొరికింది అనుకోండి, ఏం చేస్తాం? ఫోన్, కొంతమంది
కొంతమందిరే ఫోను. మరి ఫోన్ చూడటం తెలియనటువంటి వాళ్ళు టీవీ. వెరీ గుడ్. మరి టీవీ లేనటువంటి వాళ్ళు ఎవరి బ్యాచ్ వాళ్ళే. టైంపాస్గా అందరు కూర్చుంటాం కదా, ఆ కూర్చునేటటువంటి సమయం నువ్వు దేవునికి కేటాయించి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏలియా ఒక్కడే, ఎంతమంది ఉన్నారు తెలుసా? ఏలియా ఒక్కడే ఏమన్నా తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళి, అహాబు దగ్గరికి వెళ్ళి, ఈ సంవత్సరం మంచు అయినను వర్షం అయినను కురవదని దేవుడు చెబుతున్నా, నాకు నేను చెబుతున్నానని చెప్పిండు ధైర్యంగా. ఒక్కడే రాజుగారి దగ్గరికి పోయి ధైర్యంగా మాట్లాడతావా? అక్కడ దాకా ఎందుకు? సర్పంచ్ గారి దగ్గర పోయి నిలబడి మాట్లాడతాం గట్టిగా? మాట్లాడు. ఎందుకని మాట్లాడు? రేపు ఏ పని చేయడో చేసి పెట్టడని భయపడి మాట్లాడు. కానీ ఏనా ఒక్కడే రాజుగారి దగ్గరికి వెళ్ళిండు. మంచు అయినా వర్షమైన కురవదండం. ఎందుకో తెలుసా? ఆ రాజుగారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తుండ, కార్యకలాపాలు చేస్తుండ. చెప్పిన తర్వాత వాళ్ళు దేవుని మాట వెంటలా విగ్రహారాధనలోకి నడిపించిండు ఆయన. నడిపిస్తే ఒక్కడే బయలుదేవతకి 450 మంది ఉన్నారు ప్రవక్తలు, పూజించేటటువంటి వాళ్ళు, అర్చనాదులు చేసేటటువంటి వాళ్ళు, యాజకులు ఉన్నారు. అషేరా దేవతకి 400 మంది ఉన్నారు. ఉంటే ఏం జరిగింది తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే తెలుసా? నేను ఒక్కడనే, నేనేం చేస్తాను తెలుసా? యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఒక్కడే నేను యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అన్నాడు. ప్రార్థన చేస్తానని వాళ్ళతో ఛాలెంజ్ చేసి 2 ఎద్దులను తీసుకొచ్చి బలిపీఠం కట్టి గుంటలు తవ్వి 12 రాళ్ళు తీసుకొచ్చి కందకం తవ్వి బలిపీఠం కట్టి ఆ కందకంలో నీళ్లు పోసి కట్టెలు బేర్చి ఎద్దును వధించి దాని మీద మాంసం పెట్టి మీ బయలుదేవతకి, మీ అషేరా దేవతకి ప్రార్థన చేయండి అని చెబితే వాళ్ళు ఉదయం మొదలుకొని ఏం చేశారట? ఇక ఒకటే మొర పెడుతున్నారట, ఒకటే గోల చేస్తున్నారట. దా బయలుదేవత దా అగ్ని తీసుకురా అని అంటే సాయంకాలం వరకు అగ్ని రాలేదు. కానీ ఆయన ఏమంటున్నా తెలుసా? ఏలియా ఒక్కడే, నేనైతే ఏం చేస్తాను? యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, యెహోవా నామమున ప్రార్థన చేస్తానని ఒక్కడే ప్రార్థన చేసిండు. ఏమని చేసిండు తెలుసా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం చూడండి ఏముందో. నేనైతే దేవునికి స్తోత్రం. ఏమంటాడట ఆయన? ఏమంటాడు? మీరైతే మీ దేవతను బట్టి చేయండి, కానీ నేనైతే ఏం చేస్తాను తెలుసా? యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను అంటాడు. ఎంతమంది ఉన్నారు ఆయన ఎమ్మటే? ఒక్కడే కదండి, ఎవరు లేరు. మరి ఒక్కడైనా కూడా దేవుడి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తానంటే 26వ వచనం చూడండి ఏముందో. 26వ వచనం, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసిరు. కానీ దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారట? బయలా అని చెప్పేసి ప్రార్థన చేస్తే ఒక్క మాట అయినా చెప్పట్లేదట బయలుదేవత. ఒక్క మాట అయినా చెప్పకపోతే ఏం చేస్తున్నారట? చివరికి వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయటం, ఇక ఎగరటం మొదలుపెట్టారు, డ్యాన్స్. అప్పుడు డీజే లేదు, కానీ అయినా కూడా డీజే అంత ఉత్సాహం వచ్చి ఏం చేశారట? ఎగరటం మొదలుపెట్టారు. డబ్బులు కొడతారు కదా, డబ్బులు కొడితే ఏం చేస్తారు? డాన్సులు వేస్తారు కదా, ఏమంటారు దాన్ని? పానకం వచ్చిందా, వనకం వచ్చిందా? ఆ పూనకం వచ్చినట్టుగా ఇక వాళ్ళు వేసారట. ఏం జరిగింది చూడండి, ఇంకా ఏముందో.
ఆ, ఆ. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారట? ఈయన అంటుండట ఒక్కడే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 450 మంది బయలుదేవత ప్రవక్తలు. అషేరా దేవత ప్రవక్తలు 400 మంది. మొత్తం ఎంతమంది? 450, 400 ఎంతమంది మొత్తం? 850 మంది వాళ్ళు ఉన్నారు. దేవుని భక్తుడు ఎవరు ఉన్నాడు? ప్రవక్త ఏలియా ఒక్కడే. ఏమంటండి ఆయన? మీ దేవత నిద్రపోతుందేమో, ప్రయాణం చేస్తుందేమో, మీరు గట్టి కేకలేయండి. ఒక్కడే. ఎంత ధైర్యమో చూడండి. ఒక్కడే ఉన్నాడు. కేకలేయండి అంటే వాళ్ళు ఇంకా కేకలేచి శస్త్రాలని అంటే శస్త్రచికిత్స అంటారుగా, అంటే కొయ్యటం, స్కిన్ని కొయ్యటం. ఆ కోచేటటువంటి వాడితోట ఏం చేస్తున్నట్ట? తన శరీరాలను కోసుకొని రక్తం కారేటట్టుగా ఇంకా గట్టిగా కేకలేసి అరుస్తున్నారట. అరుస్తున్నా కూడా ఏమీ సమాధానం లేదు. అయితే ఏనేం చేసింది తెలుసా? వారు చేసినట్టే చేసి 37వ వచనం చూడండి. 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు చేదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. దేవునికి స్తోత్రం. అతడు ఎలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దేవునికి స్తోత్రం. నీళ్ళు కూడా ఆరిపోయినాయట. రాళ్ళు, కట్టెలో ఆ ఎద్దును వధించినటువంటి మాంసం అంత దహించేసిందట. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే. ఏమొచ్చిందట? ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. అగ్ని దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరు చేస్తే? ఏలియా చేస్తే. ఎంతమంది ఏలియాలు? ఒక్కడే. ఒక్కడే. వాళ్ళు ఎంతమంది? ఎంతమంది అన్న ఉన్నాయండి? ఒక్కడు సత్యం వైపు ఉండగలిగితే, ఒక్కళ్ళు సత్యాన్ని అనుసరించి నడవగలిగితే సత్యమేవో జయిత అంటారు కదా. ఏం గెలిచిద్దట? చాలా మంది మీద ప్రయత్నాలు చేస్తాం కదా మనం కూడా గెలవాలని. గెలవాలని ప్రయత్నం చేస్తే మనం ఎంతమంది ఉన్నా గెలవలేము. ఎందుకని గెలవలేము? ఏలియా గారి ఆత్మ లేకపోవటమే, ఏలియా గారి లాగా లేకపోవటమే. కానీ ఏలియా ఒక్కడే. వాళ్ళందరూ ఏమయ్యారు? మీ సంగతి ఎట్టుందా, నేను చెబితే వినలేదుగా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు పట్టుకోనట ఏం చేసిండట? ఒక్కొక్కళ్ళు పట్టుకొని వధించిండని రాయబడి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక్కడే. ఒక్కడే. అందుకే ఒక్కళ్ళని ఎవరన్నా ఒక్కళ్ళు ఉంటే వాళ్ళ మీద బాబాకండి నమ్మవు. దేవుని శక్తి వాళ్ళ మీద ఉంటుంది. దేవుని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒక్కళ్ళే భక్తిగా ఉంటే దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఆ భక్తిగా ఉండేటటువంటి ఒక్కరిలో నీవెందుకు ఉండకూడదు? ఆ ఒక్కరిలో నేనెందుకు ఉండకూడదు? ఆ ఒక్కరిలో మనం ఎందుకు ఉండకూడదు? అటువంటి భక్తి కలిగి మనం ఎందుకు ఉండకూడదు? ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఏలియా ఒక్కడే. వాళ్ళెవరికి కూడా భయపడలా. ఏమంటాడు? నేనైతే ఏం చేస్తాను అంటాడు? యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను అంటాడు. మరి నీ నిర్ణయం ఏంటి? ఈరోజు నీ నిర్ణయం ఏంటి? గుడికి వచ్చి పోవటమేనా? వస్తాను అంటే వస్తాను, పోతాను అంటే పోతాను. మరి ఎట్లా జరిగింది నీ కార్యం? అందరూ నీ దేవుడు గొప్ప దేవుడు అని ఎలా తెలుసుకుంటారు? అటువంటి అనుభవంలోకి రావాలంటే ఏలియాలాగా నేనైతే ఏం చేస్తాను అంటాడు? యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను అంటాడు. నువ్వేం చేయాలా? నేను కూడా ఏం చేస్తాను? యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను, ఓడలో ప్రవేశిస్తాను, అన్నలాగా ప్రార్థన చేస్తాను అని ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే ఈ రోజు నుంచే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు, గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడతాడు. కానీ నీ జీవితంలో అద్భుతాలు కానీ, గొప్ప కార్యాలు కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ, స్వస్థత కార్యాలు కానీ జరగట్లేదనంటే మందిరందో, సేవకుడిదో, దేవునిదో లోపం కాదు. లోపం ఎవరిదట? ఎవరైతే దేవుని మాట వినరో, దేవుని సన్నిధిలో ఉండరో, ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళదే లోపం. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ఒక్కదాన్ని చింతిస్తున్నావేమో, నేను ఒక్కడిని బాధపడుతున్నావేమో. అయితే ఈరోజు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా. ఏలియాలాగా, నోవాహులాగా, ఆనోకులాగా దేవునితో నడిచేటటువంటి నిర్ణయం,
దేవుని సన్నిధిలో ఉండేటటువంటి నిర్ణయం, అన్నాలాగా ప్రార్థించేటటువంటి నిర్ణయం, ఏలియాలాగా ప్రార్థించేటటువంటి నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే దేవుని సన్నిధిలో నీకు అవకాశం దొరికినప్పుడు, నీ ఖాళీ దొరికినప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు రా, దేవుని సన్నిధికి రా, వచ్చి మోకరించు, ప్రార్థన చేయి. నీ భర్త మారతాడు, నీ పిల్లలు మారతారు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దేవుడు మంచి భవిష్యత్తును దయచేస్తాడు, నీకున్నటువంటి సమస్యల నుంచి విడుదల కలగజేస్తాడు, నీ కోరికను సిద్ధింపజేస్తాడు. కనుకనే ఈ మాటలు వింటున్నటువంటి నీవు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటుండో, నన్ను బలపరచువాని ఏందే నేను సమస్తమును చేయగలను. దేవుడే బలపరిచేటటువంటి ఆయన, దేవుడే జ్ఞానం ఇచ్చేటటువంటి ఆయన, దేవుడే సహాయం చేసేటటువంటి ఆయన. అందుకే ఆ దేవునికి ఏం చేయాలట? ఏలియా నిర్ణయం ఏంటి? ఏమంటండా ఏలియా? నేనైతే యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. మరి నీ నిర్ణయం ఏంటి? ఎవరి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను? భర్త మారట్లేదు, పిల్లలు మారట్లేదు, నా మాట వింటలేదు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపట్టలేదు, నేను ఒక మంచి ఇల్లు కట్టుకుందామంటే నాకు అవకాశం దొరకట్లేదు అని బాధపడుతున్నావేమో. ఆలోచన చేసుకో. నీకున్నటువంటి సమస్య నీకే తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఆ సమస్య నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి చెప్పగలిగితే, దేవునికి లోబడితే, దేవునికి వివరించగలిగితే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కపరిచి, నీకు అనుకూలపరిచి, నీ కోరికను సిద్ధింపజేసి తను ఆశీర్వదించేటటువంటి దేవుడు. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను మనందరం కూడా ఆ రీతిగా పొందుకోవాలని దేవుని సేవకునిగా ఏలియా లాంటి మంచి ప్రార్థన అనుభవం కలిగి, అన్నా లాంటి మంచి ప్రార్థన అనుభవం కలిగి, ఆనోకులాగా దేవునితో నడిచేటటువంటి అనుభవం కలిగి, నోవాహులాగా నీతిమంతుడుగా, నిందా రహితుడుగా, ఓడలో ప్రవేశించినటువంటి వారుగా, మందిరంలో ప్రవేశించేటటువంటి వారి అట్టి అనుభవాన్ని మనం పొందుకొని దేవునికి ఇష్టలుగా జీవించి, దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. దేవుడు మన అందరినీ దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.